నిజంగా ఆయన చేసిన కథ చూసి నవ్వాలనా, బాధపడాలనా అర్థమే కాలేదు వాళ్ళ నాకు. ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురలో ఉన్న సర్కార్ దవాఖాన ముందు నిల్చున్నాడు. అర్ధగంట అయితాందట వచ్చి. ఆగం ఆగం చేసిండు. ఎందుకంటే ఈయనకు పాము కాటు పెట్టిందట నొల్ల పాము. అరే! పాము కాటేసినా నన్నెవళ్ళు చూత్తలేరు, ట్రీట్‌మెంట్ ఇత్తలేరు, నన్ను పట్టించుకుంటలేరు అని బాధపడుకుంటా లొల్లి లొల్లి చేసిండు. ఓసిని ఓ దిక్కు పానం పోతుందని చెప్తుంటే కూడా పట్టించుకోరా అని నిలదీసిండు. అక్కడ ఉన్నోళ్ళేమో అబ్బా! నిన్ను పాము కాటు పెట్టిందా? ఏ పాము కాటు పెట్టింది? అని అడిగిర్రోళ్ళ. ఖతం ఇగ ఏం చేసిండో చూడుర్రి. అబ్బర బిడ్డ! గరంకోట్లకెళ్ళి పామే తీసిండు గదా! అగో మళ్ళా దాచిపెట్టుకుంటుండు. అదేమన్నా మిక్చర్ పొట్లం అనుకుంటుండా? లేకుంటే మంత్రదండం అనుకుంటుండా? కాటు పెట్టిన పామును గట్ల దాచిపెట్టుకుంటాండేంది? ఈయన ఇట్లా పాముని చూయించుడుతోనే అక్కడోళ్ళకి గజ్జు అన్నది. అనదా మరి? అంటే దవాఖానకచ్చినంక ఏ పాము కాటు పెట్టింది? ఎంత పెద్దగున్నది? గివన్నీ డాక్టర్లు అడుగుతారని ముందుగాల్నే దాన్ని సుట్టి గిట్ల పట్టుకొచ్చిండయి ఉండాలె. దవాఖానకచ్చినంక డాక్టర్లు పట్టించుకోకపోయే వరకల్లా సారు శానా రంది పెట్టుకున్నాడు. అసలు నన్నడిగితే పాము కాటు పెట్టిందన్న భయం కంటే గూడా డాక్టర్లు దేక్తలేరన్న బాధనే ఎక్కువున్నట్టున్నది గదా!